Hi, welcome to SV Maths channel. Inter Maths 1 EM trigonometry ratios up to transformations. Exercise 60F. So first Roman lo, second lo, first problem. Okay. If ABC are angles in a triangle, then prove that sin A plus sin B minus sin C is equal to 4 sin A by 2 sin B by 2 into cos C by 2. So ఇది prove చేయాల్సింది. ఓకేనా? sin A plus sin B minus sin C is equal to 4 sin A by 2 sin B by 2 cos C by 2 prove చేయాలి. ఓకేనా? చూడండి సొల్యూషన్. సో LHS తీసుకున్నాం. sin A plus sin B మైనస్ sin C. ఓకేనా? ఇదే కదా. సో ఈ రెండు చూడండి, sin A ప్లస్ sin B అనేది sin C ప్లస్ sin D ఫార్ములాలో ఉంది. సో ఫార్ములా పక్కన రాస్తున్నానమ్మా. sin C ప్లస్ sin D. సో ఫార్ములా ఏంటి? 2 sin C plus D by 2 2 sin C plus D by 2 into cos C minus D by 2. ఓకేనా? సో sin A plus sin B కి ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. 2 sin of A plus B by 2 into cos of A minus B by 2 minus sin C. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఓకేనా? సో అర్థమైందా? సో చెప్పాను, ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు చెప్పానమ్మా, A by 2 ప్లస్ B by 2 ప్లస్ C by 2 ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అంటే 180 by 2 అయితే ఏమవుతుంది? A ప్లస్ B by 2 ఏమవుతుంది? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ A by 2 ప్లస్ B by 2 ప్లస్ C by 2 ఓకే ఈజ్ ఈక్వల్ టు పై బై 2. A ప్లస్ B ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై. సో బై 2లో అప్లై చేస్తే ఏమవుతుంది? పై బై 2 కదా. సో A ప్లస్ B by 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పై బై 2 మైనస్ C by 2 కదా. సో సైన్ ఆఫ్ A ప్లస్ B by 2 ఏమవుతుంది? సైన్ పై బై 2 మైనస్ C by 2 కదా. అంతేనా? అర్థమైందా? ఓకే. సో ఇది అక్కడ అప్లై చేస్తున్నాం చూడండి. సో 2 సైన్ ఆఫ్ A ప్లస్ B by 2 ప్లస్లో ఏం రాయొచ్చు? సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ C by 2 ఇంటూ కాస్ A మైనస్ B by 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి మైనస్ సైన్ C. సో నెక్స్ట్ స్టెప్లో రాద్దాము చూడండి. సో పై బై 2 అంటే 90 సైన్ 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్. సో కాస్ థీటా 2 కాస్ C by 2 ఇంటూ కాస్ ఆఫ్ A మైనస్ B by 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఓకేనా? మైనస్ చూడండి, ఇక్కడ సైన్ Cకి ఫార్ములా ఉంది. సైన్ 2Aకి ఫార్ములా ఏంటి? 2 sin A కాస్ A. సైన్ Aకి ఫార్ములా ఏంటి? 2 sin A by 2 కాస్ A by 2. సో అట్లాగే దీనికి ఏమని రాయొచ్చు? 2 sin C by 2 ఇంటూ కాస్ C by 2. ఓకే. సో ఇదంతా రఫ్ వర్క్ అమ్మా. 2 sin C by 2 ఇంటూ కాస్ C by 2. ఓకేనా? సో చూడండి, ఈ రెండిట్లో ఇక్కడ ఏమైనా కామన్ తీయచ్చు చూడండి. కాస్ C by 2 కాస్ C by 2 2 2. సో 2 కాస్ C by 2 కామన్ తీయచ్చు. సో 2 కాస్ C by 2 కామన్ తీస్తే ఏమవుతుంది? కాస్ ఆఫ్ A మైనస్ B by 2 మైనస్, అర్థమైందమ్మా, మైనస్ ఇంకేముంది? సైన్ C by 2. ఓకే. సో 2 కాస్ C by 2 ఇంటూ కాస్ ఆఫ్ A మైనస్ B by 2 మైనస్, ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ C by 2 ప్లేస్లో ఏం రాయచ్చమ్మా? కాస్ ఆఫ్ A ప్లస్ B by 2 రాయచ్చా? చూడండి, ఇక్కడ కాస్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఆఫ్ A ప్లస్ B by 2 ఇంటూ కాస్ 90 మైనస్ C by 2 ఏమవుతుంది? కాస్ ఆఫ్ A ప్లస్ B by 2 అంటే కాస్ 90 మైనస్ థీటా ఏమవుతుంది? సైన్ C by 2 కదా. సైన్ C by 2 అవుతుంది కదా. అంటే సైన్ C by 2 ప్లస్లో ఏం రాయొచ్చు? కాస్ ఆఫ్, అర్థమైందా, A ప్లస్ B by 2. అర్థమైందమ్మా? సైన్ C by 2 ప్లేస్లో కాస్ ఆఫ్ A ప్లస్ B by 2 ఎందుకు రాసాము? బై 2 అప్లై చేస్తే కాస్ 90 మైనస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా కదా. సో సైన్ C by 2. ఓకే. నెక్స్ట్ 2 కాస్ C by 2 ఇంటూ చూడండి కాస్ ఆఫ్ A మైనస్ B by 2 మైనస్ కాస్ ఆఫ్ A ప్లస్ B by 2. సో కాస్ ఆఫ్ A మైనస్ B మైనస్ కాస్ ఆఫ్ A ప్లస్ B అంతే కదా. ఆ ఫార్ములాలో ఉంచండి మైనస్ 2 సైన్ అంతే కదా. కాస్ C మైనస్ కాస్ D ఫార్ములా అప్లై చేసాను డైరెక్ట్. మైనస్ 2 sin C ప్లస్ D బై 2 ఇంటూ
sin c minus d by 2. ఓకే ఓకేనా, అర్థమైందమ్మా? చూడండి, మైనస్ 2 sin c ప్లస్ d by 2 కదా, అంటే ఏంటి? a మైనస్ b ప్లస్ a ప్లస్ b కదా, బై 2. బై 2 మళ్ళీ మామూలుగా ఉంటుంది, ఈ 2 వేసాం ఇక్కడ, బై 2 మామూలుగా ఉంటుంది. అర్థమైందా? ఇంటూ సైన్ c మైనస్ d by 2. సో a మైనస్ b మైనస్ a మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b బై 2 మళ్ళీ బై 2. ఓకేనా, ఈ బై 2 ఆల్రెడీ ఉంది కదా, బై 2 ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్, ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్. ఓకేనా? ఓకే, సో 2 cos c by 2 ఇంటూ మైనస్, ఇక్కడ చూడండి, మైనస్ 2 sin, ఇక్కడ 2a by 2 బై 2 మళ్ళీ మామూలుగా ఉంది, ఇంటూ సైన్ ఆఫ్, ఇక్కడ ఏమైంది? మైనస్ 2b బై 2 బై 2. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో 2 cos c by 2 ఇంటూ మైనస్ 2 sin a by 2 సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే ఏమవుతుంది? మైనస్ సైన్ తీటా కదా, మైనస్ సైన్ b by 2. ఓకే, సో మైనస్ టు మైనస్ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ అయిపోతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ అయిపోతుంది కదా. ఓకేనా, సో మైనస్ 2 sin c ప్లస్ d by 2 ఇంటూ, చూడండి ఒకసారి, 2 sin c ప్లస్ d by 2 ఇంటూ 2 sin a by 2, సారీ 2 cos c by 2 ఇంటూ sin a by 2 ఇంటూ sin b by 2 ఇంటూ ప్లస్ అయిపోతుంది కదా ఇక్కడ. ఓకే, సో 2 cos c by 2 ఇంటూ, సో 4 మల్టిప్లై చేసేయండి, sin a by 2, చూడండి 2 ఇంటూ 2 4, 4 sin a by 2 ఇంటూ sin b by 2 ఇంటూ cos c by 2. ఓకేనా, సో ఇదే కదా ఆన్సర్, 2 cos c by 2 ఇంటూ 2 sin a by 2 ఇంటూ sin b by 2 కదా. ఓకేనా, అర్థమైందమ్మా? సో 2 ఇంటూ 2 4, 4 sin a by 2 sin b by 2 ఇంటూ cos c by 2. సో అదే కదా ఆన్సర్, ఒకసారి చూడండి, 4 sin a by 2 ఇంటూ sin b by 2 ఇంటూ cos c by 2. సరిపోయిందా? ఓకేనా, ఓకేనమ్మా, sin a by 2 ఇంటూ sin b by 2 ఇంటూ cos c by 2. ఓకే, ఓకే, అర్థమైందమ్మా? sin a ప్లస్ sin b మైనస్ sin c ఈజ్ ఈక్వల్ టు 4 sin a by 2 sin b by 2 cos c by 2 అని చూపించాలి. sin a ప్లస్ sin b కదా, sin a ప్లస్ sin b అంటే sin c ప్లస్ sin d, sin c ప్లస్ sin d అంటే 2 sin c ప్లస్ d by 2 ఇంటూ cos c మైనస్ d by 2. సో ఫార్ములా అప్లై చేస్తాం, 90 మైనస్ c by 2, సో cos c by 2, cos ఆఫ్ a మైనస్ b by 2 మైనస్ 2 sin c ఏమని రాయచ్చు? 2 sin c by 2 ఇంటూ cos c by 2 అని రాసాం. సో కామన్ తీస్తాం, 2 cos c by 2 అంటే మైనస్ sin c by 2. ఇక్కడ cos ఆఫ్ a మైనస్ b, సారీ cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b కదా, ఇక్కడ ప్లస్ అవుతుంది. సో సరిపోయింది చూడండి, ఇప్పుడు ఇది ప్లస్ అవుతుంది, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, ఫస్ట్ cos ఆఫ్ a మైనస్ b ఉంది కదా, ఓకేనా, మైనస్ cos ఆఫ్ a ప్లస్ b. ఓకే, cos ఆఫ్ a ప్లస్ b మైనస్ cos ఆఫ్ a మైనస్ b అంటే మైనస్ 2 sin c ప్లస్ d by 2 ఇంటూ sin c మైనస్ d by 2. cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b కాబట్టి ప్లస్ 2 sin c ప్లస్ d by 2. ఓకేనా, అర్థమైందా? సరిపోయింది కదా ఫార్ములా, 2 sin a by 2 ఇంటూ మైనస్ sin b by 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, 2 cos c by 2 ఇంటూ 2 sin a by 2 sin b by 2. సో మల్టిప్లై చేస్తాం, 4 sin a by 2 sin b by 2 cos c by 2. సో RHS. ఓకే, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా.
ఓకేనా. సో నెక్స్ట్ సమ్ ఇందులోనే సెకండ్లో సెకండ్ ప్రాబ్లం. ఓకే, సెకండ్లో సెకండ్ సమ్ చూడండి. ప్రూవ్ దట్ cos a plus cos b minus cos c is equal to -1 plus 4 cos a by 2 cos b by 2 into sin c by 2. అది ప్రూవ్ చేయాలి. సో ఇందులోనే సెకండ్ సమ్. ఓకేనా, సొల్యూషన్. సో LHS తీసుకున్నాం. ఓకే, cos a plus cos b minus cos c. ఓకేనా, cos a plus cos b plus cos c కదా. సో cos a plus cos b minus cos c, ఇది IMP ప్రాబ్లమ్ అమ్మా. ఓకే, ఓకేనా, ప్రూవ్ చేయమన్నారు. cos a plus cos b minus cos c. ఓకేనా. సో సొల్యూషన్ LHS తీసుకున్నాం. ABCR అండ్ యాంగిల్స్ ట్రయాంగిల్ రాయండి ఒకసారి. ABCR యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్ అంటే A plus B plus C is equal to 180 degrees. సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సో ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో cos A plus cos B plus cos B minus cos C అంటే ఏంటి? cos A plus cos B minus cos C. ఓకే, మైనస్ cos C. సో ఇది ఎట్లా ఉంది? cos A plus cos B అనేది cos C plus cos D ఫార్ములాలో ఉంది. సో cos C plus cos D ఫార్ములా ఏంటి? 2 cos C plus D by 2 అంటే 2 cos A plus B by 2 ఇంటూ cos A minus B by 2. అర్థమవుతుందమ్మా? మైనస్ cos C సేమ్ యాజ్ డీజ్గా వేసేయండి. ఓకేనా, cos Cని సేమ్ యాజ్ డీజ్గా రాస్తాం. ఓకే, సో 2 cos, దీన్ని ఏమని రాయొచ్చు? A plus B by 2 అని చెప్పాను. 90 మైనస్ C by 2 అంటే π by 2 మైనస్ C by 2, అదే 90 అని రాశాను. A మైనస్ B by 2 మైనస్, చూడండి ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా సైన్లో ఫార్ములా తీసుకుంటున్నాను. 1 మైనస్ 2 sin square C by 2. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ cos Cకి 3 ఫార్ములాస్ ఉన్నాయి కదా. cos square A by 2 మైనస్ sin square A by 2. నెక్స్ట్ 1 మైనస్ 2 sin square A by 2, 2 cos square A by 2 మైనస్ 1. ఇక్కడ C ఉంది కాబట్టి C అప్లై చేసాం. ఓకే, సో సైన్లో ఫార్ములా తీసుకున్నాం. ఓకేనా. సో cos 90 మైనస్ థీటా, cos 90 మైనస్ థీటా ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్. cos 90 మైనస్ థీటా ఏమవుతుంది? sin థీటా. సో sin C by 2 ఇంటూ cos ఆఫ్ A మైనస్ B by 2. ఓకేనా, మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin square C by 2. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే -1 ఫస్ట్ రాస్తున్నాను చూడండి. -1 ఓకేనా ప్లస్ 2 sin C by 2. ఈ రెండిట్లోంచి ఏం చేస్తున్నాను అంటే 2 sin C by 2 కామన్ తీస్తున్నాను. అంటే ఏమొస్తుంది? cos ఆఫ్ A మైనస్ B by 2 ప్లస్ కదా ఇక్కడ ఉంది ప్లస్, అర్థమైందమ్మా? sin C by 2. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో -1 ప్లస్ 2 sin C by 2 ఇంటూ cos ఆఫ్ A మైనస్ B by 2 సేమ్ యాజ్ ఇట్గా రాసేయండి. ప్లస్ దీన్ని ఎట్లా రాస్తున్నామంటే చూడండి, sin 90 మైనస్ A ప్లస్ B by 2. ఓకే, అర్థమైందమ్మా? ఓకేనా, -1 ప్లస్ 2 sin C by 2 ఇంటూ cos ఆఫ్ A మైనస్ B by 2. ఇక్కడ చూడండి sin 90 మైనస్ థీటా ఏమవుతుంది? cos థీటా అంటే ఏంటి? ప్లస్ ఫస్ట్ క్వాడ్రంటే కదా, ప్లస్సే పాజిటివ్ వాల్యూ. cos ఆఫ్ A ప్లస్ B by 2. ఓకే, అర్థమైందమ్మా? ఓకేనా. నెక్స్ట్ -1 ప్లస్ 2 sin C by 2 ఇంటూ డైరెక్ట్ ఇది ఫార్ములా cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B. సో బయటలు ఉన్నాయి కాబట్టి బయటలు రాస్తాం అంతే. cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B అంటే ఏంటి ఫార్ములా? 2 cos A cos B. సో బయటలు ఉన్నాయి కాబట్టి మనం బయటలు రాసేయాలి. 2 cos A by 2 ఇంటూ cos B by 2. ఓకే, అర్థమైందా? సో -1 ప్లస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4 cos A by 2 ఇంటూ cos B by 2 ఇంటూ sin C by 2 ఆర్డర్లో రాసామంతే. ఓకేనా, అర్థమైందా?
ఇది ఆర్హెచ్ఎస్. ఓకే, సో అర్థమైందమ్మా? ఒకసారి చూడండి. ప్రూవ్ దట్ ఏమి ఇచ్చారు? ఏబీసీ ఆర్ ఏ ట్రయాంగిల్స్, యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి, ఓకే, ఈజ్ ఈక్వల్ టు -1 + 4 cos a / 2 cos b / 2 sin c / 2. ఓకే, సో cos c + cos d ఫార్ములాలో ఉంది. 2 cos c + d / 2 cos c - d / 2 ఫార్ములా అప్లై చేసాం. మైనస్ cos c, ఈ మైనస్ cos cకి మనము సైన్లో ఫార్ములా అప్లై చేసాం అంతే. 1 - 2 sin² c / 2. ఓకేనా? సో cos of a + b / 2 అంటే ఏమని రాయొచ్చు? 90 - c / 2 అని రాయొచ్చు కదా. a + b + c ఈజ్ ఈక్వల్ టు 180. సో బై 2 అప్లై చేస్తే ఏమవుతుంది? a / 2 + b / 2 అంటే a + b / 2 ఈజ్ ఈక్వల్ టు 90 - c / 2 కదా. సో cos 90 - θ sin θ అంటే 2 sin c / 2 ఇంటూ cos of a - b / 2. -1 ప్లస్ మైనస్తో మల్టిప్లై చేస్తాం. -1 + 2 sin² c / 2. ఓకే, సో -1 ముందు రాశాను అంతే. ప్లస్ 2 sin c / 2 రెండిట్లో కామన్ తీసాం. ఓకేనా? కామన్ తీస్తే ఏమవుతుంది? cos of a - b / 2 ప్లస్ sin c / 2. సో sin c / 2 ప్లేస్లో మళ్ళీ ఏం రాయొచ్చు? 90 - a + b / 2 అని రాయొచ్చు. సో sin 90 - θ cos θ అంటే cos of a + b / 2. సో cos of a + b / 2 అంటే మళ్ళీ ఫార్ములా 2 cos a cos of a - b cos of a + b ప్లస్ cos of a - b 2 cos a cos b. సో a / 2 ఉన్నాయి కాబట్టి ఏంటి? a / 2 రాసాం. 2 cos a / 2 cos b / 2. సో మల్టిప్లై చేసాం. 2 × 2 4 4 cos a / 2 cos b / 2 sin c / 2. ఓకే, -1 + 4 cos a / 2 cos b / 2 sin c / 2. సో దిస్ ఈజ్ ద ఆర్హెచ్ఎస్. ఓకే, అర్థమైందమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఐఎంపీ ప్రాబ్లం జాగ్రత్తగా చేయండి. ఓకేనమ్మా? ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేసుకున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. cos cకి సైన్లో ఫార్ములా అప్లై చేసాం. 1 - 2 sin² c / 2. ఓకేనా? సో ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.